నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు సరసన కొద్ది రోజుల క్రితమే పద్మభూషణ్ చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. భారతరత్న, పద్మవిభూషణ్ తర్వాత ఈ అవార్డు ప్రాముఖ్యతలో దేశంలోనే మూడో స్థానం ఉంది. ఏ రంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో మూడో అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక లిక్కర్ కంపెనీకి సంబంధించిన యాడ్లో నటించడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఓటీటీలో బాలయ్య చేసిన ఓ టాక్ షోకు కూడా తనకిష్టమైన బ్రాండ్ కంపెనీనే స్పాన్సర్ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్తో చాలా అనుబంధం ఉంది. అంతవరకు పర్వాలేదు, దానిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం అదే బ్రాండ్కు ఆయన ప్రచారకర్తగా ఓ యాడ్ను షూట్ చేసి సంతోషంగా మద్యం తాగేయండి అంటూ వీడియో రిలీజ్ చేశారు. ఒక సినీ నటుడిగా బాలకృష్ణ ఇలాంటి యాడ్ చేయడాన్ని ఎవరూ తప్పుపట్టారు. ఎందుకంటే చాలామంది సినీ సెలబ్రిటీస్ చేశారు. కానీ ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం కదా. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే. ఆపై అన్నింటికీ మించి దేశంలోనే మూడో అత్యున్నత అవార్డు పద్మభూషణ్ను రీసెంట్గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంతైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు ప్రజలు కూడా ఆశిస్తారు. కావలసినంత డబ్బు, పేరు ఉన్నాయి కదా, మరి ఇలాంటి హానికరమైన ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం ఎందుకంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంపై బాలకృష్ణపై విమర్శలు వస్తున్నాయి. పద్మభూషణ్ అవార్డు అందుకొని నెల కూడా కాలేదు, ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ కోసం యాడ్ చేయడం ఏంటంటూ తప్పుపడుతున్నారు. బాలయ్య కొంచెం ఆ అవార్డుకైనా విలువ ఇవ్వవయ్యా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.